నమస్కారం, వెల్కమ్ టు పద్మాస్ ఆర్గానిక్ గార్డెన్. ఈరోజు మీకు ఇంట్లోనే బంగాళదుంపల్ని మనము చెట్టుగా పెట్టుకొని ఎట్లా గ్రో చేసుకోవచ్చో చూపిస్తాను. చూసారు కదా, ఆలుకి మన ఇంట్లో చాలా డేస్ తర్వాత ఇట్లా మొలకలు వచ్చేస్తాయి అన్నమాట. ఇలా మొలకలు వచ్చిన బంగాళదుంపలు తినడం కూడా చాలా హెల్త్కి చాలా స్పాయిల్ అనమాట. ఈ బంగాళదుంపలను తినకూడదు అనమాట. సైంటిఫిక్గా కూడా ఇది ప్రూవ్ అయింది. ఇట్లాంటి ఆలుని మనము చెట్టుగా గ్రో చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఇట్లా బంగాళదుంపకి ఇట్లా మొలకలు రాగానే సాయిల్లో ఇట్లా గుంత చేసేసుకొని దీన్ని ఇట్లా పెట్టేయడం అనమాట. పెడితే చక్కగా అది గ్రో అవుతాయి. ఏమంటే ఆ సాయిల్లో కొద్దిగా ఇసుక ఎక్కువగా ఉండేట్టు చూసుకోండి. ఆలు మంచిగా గ్రో అవుతుంది. ఆల్రెడీ నేను ఒక ప్లాంట్ చేశాను, అది చూపిస్తాను. చూసారు కదా, నేను ఇది బంగాళదుంప ప్లాంట్ అనేది వచ్చేసింది. ఈ విధంగా మన ఇంట్లో వచ్చిన మొలకలు వచ్చిన బంగాళదుంపలను పడేయకుండా మనం ఇంట్లోనే పాడైపోయిన బకెట్లో కానీ ఏదన్నా కంటైనర్లో వేస్తే చక్కగా ఆ బంగాళదుంపలు మనకు వస్తాయి అన్నమాట. థ్యాంక్ యూ.